నమస్తే అండి. మొన్న మనం ఈ కోడిని పరిగెసుకున్నప్పుడు కోడిగుడ్లతో పాటు బాతుగుడ్లు కూడా ఏసానండి. బాతుగుడ్లు 28 రోజులు, ఇది 21 రోజు కాబట్టి కోడి పిల్లలు దిగేసినియి. ఇప్పుడు బాతుగుడ్లకు కూడా 5 రోజులయిందండి. 5 రోజులైతే ఈ 2 గుడ్లేసానండి. 2 గుడ్లో గుడ్లో పిల్ల ఏమైందంటే ఏదో కారణం చేత చనిపోయిందండి తయారీ పూర్తి కాకముందే. ఎప్పుడైనా సరే బాతుగుడ్లో పిల్ల చనిపోతే గుడ్డు నీలం రంగులోకి మారిపోద్ది. ఆ గుడ్డు లైట్ టెస్టింగ్‌లో చూస్తే కదలికలు లేవు. బద్దలు కొట్టి చూస్తే పిల్ల చనిపోయి ఉందండి. ఈ పిల్లకి ఇంకా 2 రోజులు టైం ఉండంగానే బిజ్యం పెట్టేసింది. వేరే కోడి దగ్గర పెడితే. అప్పుడు మళ్ళీ ఆ పిల్ల సెపరేట్‌గా ఆ పిల్ల కోసం ఒక కోడి తిరగాలి కాబట్టి, ఈ కోడి దగ్గరే ఆ బెజ్యం పెట్టిన గుడ్డుని తెచ్చి, ఇంకా 2 గుడ్లు ఎక్స్‌ట్రా పెట్టి, పిల్లలతో పాటు తీసుకొచ్చి కోడిని ఇక్కడ ఎక్కించానండి నైటు. ఒక కొద్దిగా ఖాళీ చేశానండి గుడ్డుకి. పిల్ల అరుపున పడేటప్పటికి ఇది మళ్ళీ పిల్లని చేస్తున్నానన్న భ్రమలోకొచ్చి, ఈ పిల్లని కూడా తనతో పాటు ఏసి తిప్పుద్దండి. లేకపోతే మనం డైరెక్ట్‌గా కలిపినట్లయితే గనక పిల్లని పొడి చేయడానికి అవకాశం ఉంది. పిల్ల ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో పెడతానండి.